యేసు శిలువలో పలికిన 4వ మాట వచ్చి వివరించవలసిందిగా ఎన్ పేతురు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడికి వందనాలు. కూడి వచ్చిన దేవుని పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన సిలువలో పలికిన 4వ మాట మత్తయి అధ్యాయము 27వ వచనము. మత్తయి 28 ఒకసారి చూడండి. 28వ అధ్యాయము 46వ వచనం. 28, 46. అయితే యేసు ప్రభు వారు పలికిన 7 మాటల్లో ఈ 4వ మాట చాలా మర్మయుక్తమైన మాట. ఈ మర్మయుక్తమైన మాట అని ఎందుకు అన్నారంటే ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉన్నదని మనం దాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా ఈ మాటలో ఆయన పలికిన మాటలో ఆక్రందనకు, ఆవేదనకు, ఒంటరితనానికి, నిస్పృహకు చాలా అర్థం ఉందని కూడా మనకి ఈ పలుకుగా అర్థమవుతుంది. ఈ మాట ఎందుకని అన్నారంటే యేసు ప్రభు వారు శిలువ మార్గం ద్వారా వెళ్ళిన శ్రమానుభవం అది అంతా ఇంత కాదు. అది అన్ని కోణాలుగా, అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. ఒకసారి మనం కనుక చూస్తే యేసు ప్రభు వారు వెళ్ళిన శ్రమానుభవాలు సామాజికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ అన్ని విధాలుగా ప్రభు వారు వెళ్ళడం జరిగింది. అది ఎలా అని మనం చూస్తే ఈ లోకంలో ఎవరైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా కానీ యేసు ప్రభు వారికి ప్రార్థన చేసి మన బాధలు చెప్తే పోతుందని సేవకులు కానీ ఎవరైనా చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పడం జరిగిందంటే ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్క మార్గంలో వెళ్ళాడు. ఆయన పడని బాధ లేదు, ఆయన చూడని రోజు లేదు, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. అందుకే ఆయన ప్రతి బాధ నుంచి మనల్ని విముక్తి కలిగించాడని సేవకులు మనకు పదే పదే చెప్పడం జరిగింది. ఇందాక కూడా సేవకులు చెప్పారు, మీకు బాధ వస్తే ముందు ఏం చేయాలి? సేవకుడికి వచ్చి చెప్తారు, కానీ ముందు మీరేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రతి నాలుక ఆయన ప్రార్థన చేయను, ప్రతి మోకాలు ఆయన నామాలలో వంగును అని ప్రతి ఒక్కరు చెప్తారు సేవకులు. అది ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా, అన్ని కోణాలుగా చూడడం జరిగింది. అదే విధంగా ఒకసారి చూడండి, ఏలి ఏలి ఇది అరమిక్ భాషలో ఉంది, తర్వాత గ్రీకు భాషలో మార్చడం జరిగింది. అయితే యేసు ప్రభు వారు ఆల్రెడీ వెంట్ త్రూ దట్, ఆ మార్గంలో వెళ్ళాడని ఏలి ఏలి అనే భాషలో ఉంది. అయితే గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు చాలా బాధతో కూడిన ప్రార్థన చేయడం జరిగింది. ఆ తోటలో వాక్యం ఉంటుంది కదా, తన ప్రార్థన చెమట అనేది రక్తపు బిందువు వల్లే మారింది. అది సాధ్యం కాని, మనం మానవులకి ఎంత ప్రార్థన చేసినా చెమటే వస్తుంది కానీ రక్త బిందువు మటుకు మారదు. కానీ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే తన చెమట రక్త బిందువుగా మారిందంట. అంటే ఎందుకు మారిందని ఒకసారి మనం చూస్తే ఆయన ఎంత ఆవేదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో. ఎందుకంటే తన తండ్రి తన చేయి విడుస్తున్నాడని ఆయన ముందుగానే తెలియజేయడం జరిగింది. ఇందాక బ్రదర్ సునీల్ కుమార్ గారు చెప్పినట్టు, సేవకుడు చెప్పినట్టు, తన చేయి విడుట తండ్రికి తెలియదా? యేసుప్రభువుకి తెలియదా? తెలుసు. కానీ తెలిసే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన ఎంత బాధపడి చేశాడు. ఎంత బాధ ఉంటుంది ఎడబాటు అనేది. ఆ ఎడబాటు అనేది ఎవరికి తెలుస్తుందంటే, ఒక తల్లి తన పిల్లలను కోల్పోయినప్పుడు, ఒక భర్త భార్యను కోల్పోయినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు, ఇద్దరు ప్రాణ స్నేహితులు తన ప్రాణ స్నేహితులను కోల్పోయినప్పుడు వాళ్ళకి ఆ మాత్రం బాధ తెలుస్తుంది. అదే బాధ దేవుడు కూడా పడ్డాడు. అందుకే ఆ గెత్సెమనే తోటలో ఆయన తన చెమటని రక్తంగా మార్చాడు. అదే ఒకసారి చూస్తే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది,
క్రిస్మస్ ఫర్ హిస్ క్రాస్. దేవుడు సిలువ కొరకే వచ్చాడు. అంతేగాని దేవుడు అంటారు 33 సంవత్సరాలు ఎందుకున్నాడు, వచ్చాడు కదా, చెప్పొచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా. కాదు, దేవుడు మానవ రూపంలో వచ్చాడు. మానవుడు ఏ బాధలు అనుభవిస్తాడు ఆ బాధలన్నీ అనుభవించాడు. 33 సంవత్సరాలు నీకు తెలియదా ఎన్ని బాధలు ఉంటాయో? అన్నీ తెలుసు. తన కుటుంబాన్ని చూశాడు, తన సంఘాన్ని చూశాడు, తన సహోదరులను చూశాడు, తన సమూహం ఎలా ఉందో కూడా చూశాడు. అన్నీ చూసి కూడా ఆయన సిలువకి రెడీ అయ్యాడు. అది కూడా తన తన తండ్రి నుంచి ఎడబాటు ఉన్నదని తెలిసి కూడా. అందుకే ఆ మాటలో అంత లోతైనది. ఇట్స్ ఎ మిస్టీరియస్ వర్డ్ అని ఎందుకన్నారంటే చాలా లోతైనది అది. ఒక మాట చెప్పడం ఈజీ, అమ్మ మీ ఇద్దరు కలిసి ఉండండి అని. కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడం వాళ్ళిద్దరికి మాత్రమే సాధ్యమైనది. వాళ్ళిద్దరికి ఎడబాటు అనేది వాళ్ళిద్దరికి మాత్రమే సాధ్యమైనది. వాళ్ళిద్దరికి విడిపోతే ఏమంటారు, ఎందుకు ఉండొచ్చు కదా, కలిసి ఉండొచ్చు కదా అంటారు. కానీ విడిచిపోయిన వారికి మాత్రమే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందని. అలాగే ఆ సిలువ తొలగించు, దట్ సెపరేషన్ వర్డ్, తండ్రికి కుమారునికి మధ్య వచ్చిన సెపరేషన్ అనేది ఒకసారి మనం కనుక చూస్తే ఎడబాటు, ఆ త్రియేక దైవత్వంలో నుంచి దేవుడు ఎడబాటుని వచ్చింది. త్రియేక దైవం ఉంటాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మన కొరకు తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టడం జరిగింది. అవసరం లేదు కదా, తండ్రికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే సునీల్ కుమార్ గారు చెప్పినట్టు బలి అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇజ్రాయేల్ తప్పు చేస్తే ఏం చేశారు, బలి ఇచ్చారు, బలి ఇచ్చి పంపించేశారు. అలాగే నరలోకంలో ఉన్న మనం ఎంత తక్కువ చేసినా కానీ తండ్రి ఏం చేయాలి, బలి ఏదైనా ఇస్తే సరిపోతుంది అనుకోవాలి. కానీ మనం ఆ బలులు కాకుండా మించిపోయేంత తప్పులు చేశాం. అందుకే ఆ దేవుడు తన కుమారుని, తన త్రియేక దైవ కుమారుణ్ణి మన పాపం కోసం తను బలిగా అర్పించాడు. అది ఇద్దరికి తెలిసే జరిగింది. అందుకే దేవుడు తన మొహాన్ని చాటుకున్నాడు, తను వెన్ను చూపాడు. తన కుమారునికి శిలువ మీద ఇంత గాయం జరుగుతుంటే త్రియేక దేవుడు ఏం చేయలేడా? ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు. ఇందాక సునీల్ కుమార్ గారు చెప్పారు, రెడీగా ఉన్నారంట. 33,000 కోట్ల దైవ దూతలు రెడీగా, కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు పైన. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఈ ప్రపంచం ఈ భూమే ఉండేది కాదు. పొద్దున రూతు నన్ను ఒక మాట అడిగింది, ఎందుకు దేవుడు సిలువుకి ఎక్కాడు, సిలువుకి ఎక్కిన తర్వాత ఎందుకు ఆయన అంత బాధపడ్డాడు, ఒక మాట చెప్పొచ్చు కదా అని. ఒక మాట చెప్పొచ్చు, కానీ దేవాది దేవుడు భూమిని ఎంతగానో ప్రేమించిన ఆది కాండంలో ఉంది. ఆయన ఎంతగానో ప్రేమించి తన స్వరూపం వలె నరులను సృజించాడు. సో ఆయన ఇంత బాధలు పడుతుంటే ఒక్క క్షణం చాలు, భూమి మొత్తం చీకటి అయిపోయి మొత్తం మళ్ళీ ఫ్రెష్గా రావడానికి ఒక్క సెకండ్ చాలు. కానీ ఆయన ఏమనుకున్నాడు, లేదు, ఈ భూమిని నేను ఎంతగానో ప్రేమించాను, ఈ నరులను నా వలె సృష్టించాను, దాని కొరకు నేను ఇంతటితో దాన్ని ముగించలేను. దానికి ప్రతిగా నా కుమారుడు, అద్వితీయ దేవుని మందిరం అని మనకి సేవకుడు ద్వారా మనకి మందిరం వచ్చింది. ఆ అద్వితీయ కుమారుని మనకు పాపానికి బలిగా, పాప రీతిగా మనకు ఆ రోజు సిలువ వేయడం జరిగింది. ఒకసారి మనం కనుక చూస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది అంటారు, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, పాస్టర్ గారు ఇందాక అన్నారు 3 మేకులు మీరు పీక్కోలేరా, దేవుడే కదా. దానికి ఒక మాట ఒక యూట్యూబ్లో ఒక ఆయన అడగడం జరిగింది, గాడ్ ఈజ్ ఎ డై, దేవుడు చనిపోవడం సాధ్యమేనా? సాధ్యం కాదు. దేవుడు అనేవాడు చనిపోవడం సాధ్యం కాదు. కానీ దేవుడు చనిపోడు, కానీ దేవుడి రూపంలో ఉన్న మానవుడు మాత్రం చనిపోవడం సాధ్యం. అందుకనకే దేవుడు తన కుమారుని మానవ రూపంలో పంపాడు. ఎందుకంటే మానవ రక్తము పడితేనే మానవుడు చేసిన పాపాలకి విముక్తి ఉంటుందని దేవుడు ఆనాడే చెప్పాడు. అందుకే దేవుడు మానవ రూపంలో తన కుమారుని పంపించి ఆ శిలువ మరణం ద్వారా మన పాపాన్ని కడగడం జరిగింది. అందుకే ఒకసారి చూడండి, దేవుడు చనిపోయాడు. అసలు ఈ చావు అనేది ఎక్కడ పుట్టిందో ఎవరికైనా తెలుసా? దేవుడు మనుష్య రూపంలో వచ్చాడు, చనిపోయాడు, సిలువ వేశారు, చనిపోయాడు అన్నారు. ఈ చావు అనేది ఎక్కడ పుట్టింది తెలుసా? స్టార్టింగ్ కరెక్ట్, సునీల్ కుమార్ గారు అమ్మాయి చెప్పినట్టు ఏదైనా వనంలోనే ఈ చావు అనేది పుట్టింది. అది ఎక్కడ పుట్టింది తెలుసా? ఎట్లా పుట్టింది తెలుసా? ఒకసారి చూడండి, అవ్వ ఆదాము ఉన్నారు కదా, అవ్వ ఆదాము ఏమన్నారు? దేవుడు ఏమన్నాడు? మీరు కంటికి కనిపించిన ప్రతి ఒక్క చోట ఉండండి, ఏలండి, తినండి, కానీ ఈ ఒక్క ఫ్రూట్ని మాత్రం తినద్దు. ఈ ఒక్క ఫ్రూట్ని తప్ప ప్రతి ఒక్కటి మీరు తినండి అన్నాడు.
కానీ వాళ్ళిద్దరు చేసింది ఏంటి? ఆ ఒక్క ఫ్రూట్ని సర్పము చెప్పిన మాట ద్వారా ఆ ఒక్క ఫ్రూట్ని తినటం ద్వారా ఆ రోజే మొట్టమొదటి మరణం సంభవించింది. అది మానసికంగా కాదు, శారీరకంగా కాదు, కానీ దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్పాడో, ఒక మాట చెప్పాడో, ఆ మాట నెరవేర్చకుండా వాళ్ళు ఆ ఫ్రూట్ తినడం ద్వారా వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా దేవుడు దైవత్వం అనేది కోల్పోవడం జరిగింది. ఫస్ట్ మరణం అనేది సంభవించడం జరిగింది. అక్కడి నుంచే కయ్యేను, హేబేలు, అక్కడి నుంచి అవ్వ, ఆదాము. కయ్యేను సంతానం వేరైంది, షేరు సంతానం వేరైంది, మనిషికి వేరయ్యారు, మనిషికి అప్పటిదాకా మంచిగా ఉండేవాళ్ళు వేరయ్యారు. అక్కడి నుంచే మెంటల్గా కాదు కానీ, శారీరకంగా కాదు కానీ, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి మనిషి దూరం అయ్యాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ డెత్. మనిషి చావడానికి 930 సంవత్సరాలు ఫస్ట్ డెత్, ఫిజికల్ డెత్ అనేది రావడం జరిగింది. 930 years. బట్ దేవుడి ఆజ్ఞ ఎప్పుడైతే వాళ్ళు విస్మరించారో, ఎప్పుడైతే ఆ మాటను దాటారో, ఫస్ట్ డెత్ అప్పుడే జరిగింది. అదొక్కటే కాదు, ప్రకృతికి మనిషికి కూడా అక్కడే జరిగింది. అంతకుముందు వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా తిరిగారంట. ఈ భూ ప్రపంచం అంతా స్వేచ్ఛగా తిరగొచ్చని చెప్పాడు. అప్పుడు క్రూరపోగాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోయినా. ఎందుకు? దేవుని రూపం మీకు ఇచ్చాను, నా వలే, నా శరీరం వలే మీకు ఇచ్చాను, మిమ్మల్ని ఏం చేయలేమేమి. సర్పం కూడా మీకు చెప్పింది కానీ మిమ్మల్ని ఏం చేయలేకపోయింది. ఆ క్షణం నుంచి మీరు ఎప్పుడైతే ఫ్రూట్ తిన్నారో, ఆ క్షణం నుంచి సర్పం అంటే భయం, క్రూరమోగాలంటే భయం, చెరువులో దిగాలంటే భయం. ఎందుకు వచ్చింది? ద సెపరేషన్ ఈజ్ ఎండ్ అనేది ఎందుకు చెప్పాడంటే, మీరు నా మాట వినండి, ఇది తినకూడదు. వై ఈజ్ ఇట్? ఎందుకు తినాలి? మీరు తిన్నారంటే ఆ పాపం అనేది మీకు వస్తుంది. దాని ద్వారానే మీకు జరిగిందని ఆ రోజు నుంచే మనకు జరిగింది. దానివల్లే ఈ అంతర్యాలన్నీ, ఈ కుటుంబంలో జరుగుతున్న అనుబంధాలు ఇవన్నీ విడిపోవడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది కాదు. అవ్వ, ఆదాము, కయ్యేను సంతానం వేరైపోయింది, షేబు సంతానం వేరైపోయింది. ఎందుకు చెప్పండి? వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాళ్ళలో పాప భీతి అనేది వచ్చేసింది. పాపం వచ్చేసింది కాబట్టి మనకు అలా జరిగింది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికంగా దేవునిలో ఉండటం, ఆ దేవుడు మన కొరకు ఏం చేశాడని మనం తెలుసుకోవడం. ఒకసారి చూడండి, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఎప్పుడైతే ఆయన మాటలు మనం వినలేదో, పరలోక సంబంధానికి భూలోక సంబంధానికి అంతర్యం అనేది ఏర్పడింది. ఈ వచనంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన శిలువ రక్తము చేత సంధి భూలోకానికి పరలోకానికి సంధి చేయడం కోసం ఆయన కుమారుడి రక్తం మాత్రమే అనేది అక్కడ మనకి తెలియజేయడం జరిగింది. ఒకసారి చూడండి, చదవం ఒకసారి మళ్ళీ. శిలువ రక్తము చేత, ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి ఇష్టపడ్డాడు తన కుమారుణ్ణి సిలువ ఎక్కేయటానికి. తండ్రి ఇష్టపడ్డాడు. ఎందుకు? మీరు ఏదైతే ఏర్పరచుకున్నారో, సంధి అనేది భూలోకానికి పరలోకానికి మీరు ఏర్పరచుకున్నారో, ఆ ఏర్పరచుకున్నట్టు తీసేయడం కోసం, మీరు నేను ఒకటవ్వడం కోసం తన కుమారుణ్ణి సిలువ రక్తం చేత ఎక్కేయడానికి ఆ దేవుడు సిద్ధపడ్డాడని మనకి ఒకసారి ఆ లేఖనంలో చూడడం జరిగింది. అంటే భౌతిక కాయం అంటారు. ఎవరైనా మనిషి చనిపోతే ఏమంటారు? ఫలానా వారి భౌతిక కాయం. ఎందుకు? సపరేషన్ అనేది ఏర్పరచబడింది. ఫలానా వారి భౌతిక కాయం అంటే ఆయన పేరు మీద ఉన్న భౌతిక కాయం అని. ఇప్పుడు సపోజ్ ఈ బైబిల్ ఉందనుకోండి, ఈ బైబిల్ ఇక్కడ సేవకుడు మర్చిపోయాడు అనుకోండి, జాషువా ఫోన్ చేసి నాకు వందనాలు పేతురు గారు, ఇక్కడ బైబిల్ మర్చిపోయి వెళ్ళాడని చెప్తారా? సేవకుడు గారి పాస్టర్ గారి బైబిల్ ఇక్కడ మర్చిపోయిందని చెబుతారా? పాస్టర్ రమేష్ గారి బైబిల్
ఇక్కడ మర్చిపోయిందని చెప్తారు. అంటే ఈ బైబిల్, ఈ వస్తువు మాస్టర్ గారు, ఈ వస్తువు ఒక వ్యక్తి సపరేషన్ చేయబడింది. ఈ సపరేషన్ని కలవడం కోసమే. ఈ సపరేషన్ అనేది అప్పుడే ఏర్పడింది. ఆ దేవుడి మాట కనుక ఆ రోజు విన్నట్టయితే ఆ డెత్ అనే సపరేషన్ కూడా ఉండేది కాదు. మనం కూడా మానవ స్వరూపం కూడా దేవుని స్వరూపం వల్లే ఉండేవాళ్ళం. ఆ సపరేషన్ అనేది ఎందుకు ఏర్పడిందంటే ఆయన మాటను మనం వినకపోవడం వల్లే. ఈరోజు 4వ మాటగా ఇది ఎందుకు వచ్చిందంటే ఆయన ఎంత బాధపడ్డాడో ఒక మాట అర్థం చేసుకోండి. దేవుడి ఎడబాటు. మనం ఏమంటాం, ఈ సిలువ ఇక్కడ కనబడుతుంది కదా, సిలువ చూస్తే ఏమంటాం, అయ్యో దేవుడు సిలువ ఎక్కాడు మన పాపం కోసం. ప్రేమగా కాదమ్మా, ప్రేమగా కాదు బ్రదర్. సిలువ చూస్తే నీకేం రావాలి? భయం రావాలి. నీ ఇంటి వారిని కానీ, స్నేహితులు కానీ, ఓనుకున్నది కానీ, నువ్వు ఎంతగానో ఇష్టపడినది నువ్వు కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ సిలువ చూస్తే నీకు గుర్తు రావాలి. అందరూ ప్రేమగా అనుకుంటారు, శాంతి అనుకుంటారు. శాంతితోనే ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయనకన్నీ తెలిసే ఆయన గెచ్చమల తోటలో మోకాల దండ మీద తన చెమటను రక్తంగా మార్చేంత బాధ ఎందుకు పడ్డాడంటే తన తండ్రినే వదిలేస్తున్నానని తెలిసి. దేని కొరకు? నా పాపం కొరకు. మన పాపంలో కడగబడాలంటే తన తండ్రి చేయి విడాలి. ఆయన సిలువలో ఈ వాక్యంలో ఒకసారి మీ మత్తయి సువార్త ఇందాక చదివిన వాక్యంలో చూస్తే ఆయన ఏమన్నాడు? తండ్రి తండ్రి అని అన్నాడా? దాని తర్వాత అది అరబిక్ భాష, గ్రీక్ భాషలో ఉంటుంది. చూడండి ఏమన్నారు? నా దేవా. ఎందుకు దేవా ఎందుకు అనాలి? ఇందాక సునీల్ కుమార్ గారు నా బ్రదర్ గారు చెప్పినట్టు తండ్రి అనొచ్చు కదా, మనం అనకూడదు తండ్రి. ఆ రోజు భాషల్లో ఇందాక మా సునీల్ గారు చెప్పారు, ఆ రోజుల్లో యూదులు తండ్రి అంటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా ఇష్టపడలేదని చెప్పారు. చాలా కొత్త విషయం చెప్పారు. ఇప్పుడు కూడా ఇష్టపడలేదని చెప్పారు. కానీ దేవుడు అనొచ్చుగా. దేవుడు తన కుమారుడే కదా, దేవుడు కుమారుడే కదా ప్రభు వారు. ఆయన వచ్చాడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి? తండ్రి తండ్రి నా చెయ్యి విషయం అనాలి. కానీ ఎందుకు అనలేదు? తండ్రి మొహం తిప్పేసుకున్నాడు. ఆ ఎడబాటు, ఆ సపరేషన్ అనేది నాకు అర్థమైపోయింది. ఆయన మోకాలు దండ వేసినప్పుడే ప్రభు దేవుడు మొహం తిప్పేసుకున్నాడు, పెన్ను చూపించేశాడు. తండ్రి అనే మాట వెళ్ళిపోయింది. ఇంకా ఆయన నన్ను ఆ సిలువలో దేవుడు ఏం చేస్తున్నాడంటే సిలువలో నా పాపాన్నే చూశాడు. తన కుమారుడు ఒక సిలువ ముద్దగా, ఒక రక్తపు ముద్దగా ఉండడానికి చూడలేకపోయాడు. నా కుమారుడు, నా ద్వితీయ కుమారుడు సిలువ మీద రక్తపు ముద్దగా. సునీల్ కుమార్ గారు చెప్పారు కదా, ఒక కొరడాకి 9 కుంచెలు ఏదో చెప్పారు. అవి పడినప్పుడు 39 × 9 వేస్తే దాదాపు 350 అంటే ఒక ముద్ద అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఆ ముద్దని ఈ సిలువ మీద ఉంటే ఆ దేవాది దేవుడు చూడలేక తన మొహాన్ని తిప్పేసుకున్నాడు. బైబిల్లో ఉంటుంది చూడండి, తన మొహాన్ని తిప్పేసుకున్నాడని ఉంటుంది, తన వెన్ను చూపించాడని ఉంటుంది. ఎవరికి? తన కుమారుడికి. ఎందుకు? ఆ బాధ చూడలేక. కానీ అది జరిగితేనే నా పాపములు పోతాయని కూడా ఇద్దరికీ తెలుసు. ఆ బాధ తట్టుకోలేకే ప్రభు వారు ఒక్కసారి గెచ్చమని తోటలోనే అడిగారు, నీకు వీలైతే ఈ సిలువని తప్పించమని ఒకసారి అడిగారు. కానీ ఆ దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవదూతను పంపించి ఆయన్ని బలపరిచాడని కూడా ఉంటుంది బైబిల్లో. చూడండి ఒకసారి, అదే అధ్యాయం మత్తయి అధ్యాయంలో ఉంటుంది. ఆయన బలపరిచాడు, దేవదూతను పంపి ఆ గెత్సేమనే తోటలోనే దేవదూతను పంపి ఆయన మరలా బలపరిస్తే ఆయన దేవుడు మరలా ప్రార్థన చేసి దానికి అంగీకరించాడు. దానికి ముందు తన శిష్యులందరినీ ప్రార్థన చేయమని కొంచెం దూరంగా వెళ్తాడంటారు. మీరు బైబిల్ చదివితే తన శిష్యులందరికీ చెప్పి రెడీగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేయమని కొంచెం దూరంగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఎడబాటు, విడిపోవడం, ఆ సెపరేషన్ అనేది అది ఈ లోకంలో మనమైతే తట్టుకోలేము. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు, నా కొరకు మాత్రమే అది చేయడం జరిగింది. అయితే 2 కొరింథీయులు ఒకసారి చూడండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం, 2 కొరింథీయులు 5వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి,
అదేమనగా దేవుడు వారి అపరాధములను, ఏవి? మన అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని, అది కేవలం క్రీస్తుతో మాత్రమే సమాధాన పడుతుంది. లేఖనంలో అదే ఉంది, క్రీస్తుతో మాత్రమే సమాధాన పరచుకొనొచ్చు. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ఇంకొక అధ్యాయం కూడా చూడండి, యెషయా గ్రంథం 53 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు ఏమయ్యాడు? గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత వలన మాత్రమే మనకి ఏమొచ్చిందంట? స్వస్థత కలిగింది. అలాగే ఒకసారి చూడండి 10వ అధ్యాయం కూడా చదవమ్మా. 53 ఇప్పుడు 5 చదివా కదా, 10 కూడా చూడు ఒకసారి. నలగొట్టుటకు యెహోవాకు పాపము. అతనిని, ఎవరిని? క్రీస్తుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనంట. ఒక కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టంగా పంపించేశాడు ఆయన. ఒక పాట కూడా ఉంటుంది కదా, ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, అంటే ఏ పాపము ఎరగదని అక్కడ ఉంది, లేఖనంలో కూడా ఉంది. ఏ పాపం ఎరగదని మన పాపం కొరకు నలగొట్టడం కొరకు, అలా నలగొట్టడం పడితేనే, ఆ శిలువ రక్తం చిందితే మాత్రమే మన పాపములు పోయాయి. ఇప్పుడు మనం తండ్రి దేవా అని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే ఆ రోజు దేవుడు శిలువ రక్తం చిందించాడు కాబట్టి మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళిద్దరి సంబంధం తెగితేనే మన ఇద్దరి సంబంధం కుదిరింది, లేదంటే అంతటితోనే దేవుడికి మనకి సంబంధం పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు తన చెయ్యి విడిచాడు కాబట్టి ఈరోజు మనం సేవకుల ద్వారా దేవుడిని తెలుసుకొని, దేవుడి చేపట్టుకొని, తండ్రి దేవా నా ప్రార్థన ఆలకించుము, నా బాధలు వినుము, నా కుటుంబాన్ని కాపాడము, నా సంఘాన్ని నిలబెట్టము, నా వలె నా ఇరుగు పొరుగు వారిని సంఘానికి రప్పించుము. 1000 పరిపాలనలో నేను ఒక్కనే కాదు, సేవకుడు చెప్పాడు కదా ఇందాక, ఇక్కడికి వచ్చి ఏం ప్రార్థన చేయాలి? దేవా నేను ఒక్కడిని ఉద్యోగం చేయాలి, 1,00,000 కోట్లు వెనకేసుకోవాలి, నేను ఒక్కడిని వెళ్ళిపోవాలి. ఇదేనా? కాదు. లూర్ది మేరీ ఆంటీకి బాగలేదు, మార్తా ఆంటీకి బాగలేదు, వాళ్ళ అల్లుడికి బాగలేదు, సునీల్ కుమార్ వాళ్ళ బ్రదర్కి బాగలేదని సేవకుడికి ఫోన్ చేసి చెప్పాడు నాకు. వాళ్ళ తమ్ముడికి బాగలేదు, సంఘంలో పెట్టండి, మీ ప్రార్థనలో పెట్టండి. మరి అంటే వాళ్ళ కుటుంబంలో అలజడు తగ్గిపోవాలి, శాంతంగా ఉండాలి. ఇవన్నీ జరగడం కన్నా ముందు మా ఇద్దరు కుటుంబాల సేవకుడు ఎంత ప్రార్థన చేశాడు అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఈరోజు ఇద్దరు రెడీ వస్తున్నామంటే మీ అందరికీ తెలిసే ఉండేది. ఒకప్పుడు మేము రెడీ రావాలంటే అదేందా 11 అయిందా, సేవకుడు ఫోన్ చేస్తాడు, రోజు ఆదివారం ఎడకెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను జాబ్ చేస్తాను, సండే ఉండేది ఒక్కరోజే నాకు. ఆ సండే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా వైఫ్ని తీసుకొని సరదాగా బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, వారధి వెళ్ళాలి, వారధిలో దిగిన ఫోటోలు అయినా చూసుకొని మేము ఆనందపడాలి. ఇదేంటిది? లోక ఆనందం, లోకంలో ఉన్న ఆనందం అప్పుడు మాకు తెలియదు. మేము క్రిస్టియన్సే, మేము చర్చకి వెళ్తాం ఎప్పుడు మాకు కుదిరినప్పుడు మాత్రమే. మాకు వీలు 6ంటికి వీలుంటుంది చూసావా, అంటే లోకం అంతా తిరిగేసి 6-7ంటికి వీలుంటుంది కదా, అప్పుడు సరదాగా వెళ్తాం. ఎక్కడికి? నార్త్ ప్యారిస్కి వెళ్ళి అక్కడ చైర్స్ ఉంటాయి, చైర్లు కూర్చొని పొద్దునంతా ఏం జరిగిందో ఒకసారి అక్కడ ఎక్కడ చర్చి బయట కుర్చీలు వస్తారు, లోపల వాక్యం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రమే నేను నా మాట వినబడిద్ది, నేను చెప్పేది వినబడిద్ది, నేను కనబడతాను. బయట కూర్చున్న వాళ్ళకి వినబడిద్ది కానీ నేను కనబడను, అవునా? కానీ అలాంటి మమ్మల్ని ఆయన ఫోన్ చేసి మమ్మల్ని దర్శించి, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు ఎవరికి తెలియదు, మేము హాస్పిటల్లో ఎంతో నిస్పృహతో, ఎంతో ఆవేదనతో, దేవుడు లేదు ఏమి ఇవన్నీ జరుగుతుంది, ఇంకా దేవుడు అయింది అది లేదు. నేను బయటకు కూడా వెళ్ళిపోయాను. మా అక్కడ చేసేవాళ్ళు నా స్నేహితులు ఉన్నారు కదా, అన్నిలు వాళ్ళు ఆడకరా ఏడకరా అది ఇది కుటుంబం బాగుపడిద్ది అది ఇది అన్నారు. అప్పుడు తెలియదు, సేవ తెలియదు, సేవకుడు తెలియదు, పరిచయం తెలియదు. సండే వచ్చింది, కుదిరినప్పుడు చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, చందాయాలి, వెళ్ళిపోవాలి. ఇది మాత్రమే తెలుసు. బైబిల్ చదవడం కూడా తెలియదు. బైబిల్ పట్టుకోవాలంటే భయం వేసేది, షేక్ వచ్చేది. నేను చెప్పాడు కదా పాస్టర్ గారు, పేతురు బైబిల్ చదువుతున్నాడంటే
బైబిల్ ఎట్లుండేది కూడా తెలియదు. తీసాము ఆది కాండం, చిన్నప్పుడు సండే స్కూల్లో చేశాను కదా, ఆది కాండం ఒకటి గుర్తుంది. దేవుడు సృష్టించాను 6వ రోజు 7వ రోజు మాత్రం తెలుసు. ఎందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చర్చిలో, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు కంఠస్థం చేశాం కదా మనం చిన్నప్పుడు. వాళ్ళు ఏం చెప్పారు అదే చేశాం కదా. కళ్ళు మూసుకున్నాం కాదు, కళ్ళు తెరిచి కూడా చెప్పగలం ఇప్పుడు. ఎందుకు సేవకుడు మనకి చెప్పాడు, నడిపించాడు. ఆయన ఎంత బాధపడి ఉంటాడు. నా తమ్ముడు నా మరదలు ఇలా ఇలా దూరం అయిపోతున్నారు, సరైన మార్గంలో నడిపించడం కోసమే ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోవడం కూడా అసలు ఎంత గొప్ప విషయం. పేటలో కానీ బయట కానీ ఎవరికి తెలియదు. నిన్న మారేటంటగా ఎంతమంది అడుగుంటారు నన్ను. అప్పటికి నేను మారలేదు. నన్ను ఆ సంఘంలో ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళింది సేవకుడే. ఆయన ధైర్యంగా వెళ్తున్నాడు. ఒకరోజు ఆదివారం ఫోన్ చేసి రా చర్చికి వెళ్దాం అన్నాడు. నువ్వు వెళ్ళి నేను వస్తాలేవా అన్నాడు. కాకపోతే నువ్వు రా అన్నాడు. సరే ఇద్దరం కలిసి వెళ్ళాం. కుర్చీలో కూర్చున్నా, కుర్చీ వేసారు, కుర్చీలో కూర్చున్నా. సేవకుడు నా ముందు కూర్చున్నాడు. ప్రార్థన అన్నారు. కుర్చీలోనే కూర్చొని ప్రార్థన చేస్తున్నా. కంటు కొట్టారు. ఎవరా అని చూస్తే సేవకుడు ఆల్రెడీ మోకాలు దండేసి మనం పిలుస్తున్నాడు, దిగు కిందకి దిగు. మోకాలు దండేసాం, సంఘంలో మోకాలు దండేసాం, ప్రార్థన చేసాం. అక్కడి నుంచి నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు. నాకేమో భయం వస్తున్నాడు. మనం వెళ్ళలేదా, మనకేమీ తెలియదా. తీసుకెళ్ళి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి సంఘంలో ప్రార్థన చేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు నన్ను వదిలిపెట్టకుండా తన ప్రార్థన నేను చేసినా చెప్పిన అమ్మడు ఖచ్చితంగా చేస్తాడు. నిన్న నేను చేశాను చెప్పాడు కదా మాస్టర్ గారు, నేను చేయలేదు. సేవకుడే నాకు ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు పేతురు, సిద్ధపాటు కలిగి ఉన్నావా, ఎప్పుడు రేపటికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? మాస్టర్ గారు నాకు ఈ వాక్యాలు ఎన్ని తెలియదు అంటే ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నీకు అందించేది ఎవరు? దేవుడు. దేవుడు నా ద్వారా నీకు ఈ మాటలు ఇస్తున్నాడు. నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. పొద్దున్న రెడీ అయ్యాను, నేను వెళ్ళి జాబ్కి వెళ్ళాను, జాబ్ ముగించుకొని వచ్చేసాను. ఎలా రెడీ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సునీల్ అమ్మాయి బ్రదరు మాస్టర్ గారు ఇలా చాలా మంది చెప్తుంటే అనుకుంటాం ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎప్పుడు చెప్పలేదు కదా, మనం ఎప్పుడు మైక్ పట్టుకోవాలా, ఎప్పుడు మనం దేవుడి వాక్యం చెప్పాలా. ఎలా ప్రిపేర్ అవ్వాలి మాస్టర్ గారు చెప్తే అని చెప్పాడు. నువ్వు ఏం చేయాలంటే ఒకటే చేయాలి. వాళ్ళని ఏమన్నా కాదు అడగాల్సింది, చూడాల్సింది అయ్యి కాదు. ప్రార్థన చేయి. దేవుడు నా ద్వారా నీకు ఈ పలుకులు ఇచ్చాడు, ఈ మాటలు మాట్లాడు, ఈ ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు నా మాట సునీల్ అన్న చెప్పారు కదా, నా ద్వారా బోరధ్వని మీకు ఇస్తా అని. ఈ మాటలు నేను చెప్తున్నది కాదు, ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడికి వెళ్తే నాకు మాటలు కూడా రావు. ఈ పరిశుద్ధ గ్రంథంకి వచ్చిన తర్వాత నాకు ఈ మాటలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకసారి చూడండి, ఈ పాపం అనేది, ఈ చావు అనేది ఏదైనా వనలోనే ఉంది కదా, ఆయన ఎంతగానో నల్లగొట్టమంటాడు కదా. అయితే ఆయన చెప్పింది ఒకటే ఒక అర్థం, దేవునితో సంబంధం అనేది మీరు ఏదైనా తోటలోనే, నేను ఏ మాట అయితే చెప్పాను ఆ మాటలోనే మీరు తెచ్చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే దేవునితో సంబంధం మరలా ఏర్పరచుకోవాలి. ఇన్నేళ్ల నుంచి సేవకులు చెప్తుంది ఏంటి? దేవునితో సంబంధం. దేవుని దగ్గరికి రండి, దేవునితో సంబంధం ఏర్పరచుకోండి. దాని ద్వారా ఏమవుతాయి? భార్య భర్త మంచిగా ఉంటారు, తల్లిదండ్రులు మంచిగా ఉంటారు, బాసు సబార్డినేట్ మంచిగా ఉంటాడు, సబార్డినేట్ ప్యూన్ మంచిగా ఉంటారు. ఎందుకు? ఆ మనస్తత్వం, ఆ పరిపక్వత నీ మనసులో ఉంటుంది. ఆ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ దేవుని రక్తం నీకు ఇచ్చాడు కాబట్టి, ఆయన రక్తం నీకు చిందించాడు కాబట్టి ఆ మనస్తత్వం నీకు వస్తుంది. ఎలా అంటే యేసుక్రీస్తు కనుక ఇది జరగకపోతే మనం అనుకుంటాం, అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని. ఇలా ఎందుకు జరగటం కాదు, అలా జరగకపోతే నువ్వు నేను ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ రక్షణ నీకు ఉండేది కాదు. ఈ రక్షణ సువార్త, ఈ పరిశుద్ధ గ్రంథం నీకు ఇక్కడ వచ్చేది కాదు. ఆ రోజు ఆయన జరగకపోతే నీకు వచ్చింది. ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆ త్యాగం ఎంత గొప్పది, ఆయన నిర్ణయం ఎంత గొప్పదో చూడండి. ఆయన ఎన్ని అగ్ని పరీక్షలు దాటాడు. ఆయన దేవుడు ఎన్ని అగ్ని పరీక్షలు దాటాడు. ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి ఆ శిక్ష వేయటం మానేశాడా? ఆ పాపానికి ప్రతీక సిలువ ఉంది కదా, ఆ సిలువ వేయటం మానేశాడా? మానేలేదు. అది అక్కడ ఉన్నది తన కుమారుడైనా కానీ సిలువ వేయటానికి ఇష్టపడ్డారు, ఇద్దరు ఇష్టపడ్డారు. అంతేగాని నా కుమారుడు ఉన్నాడే, తీసేద్దామే, తప్పిద్దామే, మా చెల్లెలే కదా, మా వదినే కదా, వీళ్ళకి తప్పించి వేరే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి ఇవ్వండి అంటాం. అంతేగా మనం అనేది. ఏదన్నా అటు వెళ్తే ఏదన్నా జరిగిందంటే అమ్మో వాళ్ళకి అర్జెంట్ ఫోన్ చేయాలి, అన్న ఇజ్రాయల్ అన్న పలానా చోటకి వెళ్ళమాకన్నా, ఎందుకంటే అక్కడ జరిగిందంట, నా రోడ్డు రెత్తిగా ఉందంట, నువ్వు పలుకులూరు రోడ్డు నుంచి కాకుండా ఇటు నుంచి వెళ్ళన్నా అని చెప్పి. ఎందుకు? అక్కడికి వెళ్తే ఇరుగ్గా ఉండిద్దేమో, అక్కడికి వెళ్తే ఆయన బాధపడతాడేమో.
అని నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. కానీ ఇరుకు మార్గం ఉందని తెలిసినా, ఇంత బాధ ఉండిద్దని తెలిసినా ఆయన న్యాయ మార్గం ఎంచుకున్నాడు. ఇక్కడ నుంచి పరలోక రాజ్యంలోకి 1000 సంవత్సరాల పరలోక రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళలో ఒక్కళ్ళలో కూడా ఒక్క మైనస్ కూడా ఉండదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఎంత తీర్పు ఎంత మంచిగా ఉంటుందంటే తన కుమారుని సైతం అప్పగించబడింది. పరలోక రాజ్యంలోకి అందరూ వెళ్తారంటారు కదా, అందరిలో ఎవరు ఒక్కళ్ళు ఇద్దరు ఎంతమంది వెళ్ళినా కానీ ఆ వెళ్ళిన ఒక్కళ్ళలో ఒక్క మైనస్ కూడా ఉండదు. గుర్తుపెట్టండి ఈ మాట. పరలోక రాజ్యంలో వెళ్ళిన ప్రతి ఒక్కరిలో ఒక్క చిన్న మైనస్ కూడా ఉండదు. ఎందుకంటే ఆయన న్యాయ వ్యవస్థ ఒక్క మైనస్ కూడా లేనిది. ఈ లోకంలో ఇహలోకంలో న్యాయ వ్యవస్థలో ఉన్నా లేకపోయినా కానీ పరలోక రాజ్యంలో తీర్పులో కానీ ఎటువంటి రాజీ ఉండదు. ఇతడు పాపి అయితే ఇతడు అభిషేకం పొందాడు, సేవకుడి ద్వారా ఇతడు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత అతను ముందుకెళ్ళొచ్చు, అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. కానీ ఫైనల్ గా అతను ఏమవుతాడు? సేవకుడి దగ్గర నమ్మకంగా ఉంటే ఏమవుతాడు? సేవకుడి ద్వారానే ఉంటాడు. ఇందాక అన్నారు కదా, నేను సేవకుడిని, నేను వెళ్తాను, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు మంచిగా ఉంటారా చెడ్డగా ఉంటారా? ఇందాక అడిగారు పాస్టర్ గారు, ఏమన్నా మనందరం కలిసి ఏకగలంతో విశ్వాసులు మంచిగానే ఉంటారని అంటారు. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో ఎవరైనా పరలోక రాజ్యంలో వెళ్ళిన వాళ్ళలో ఒక్క మైనస్ కూడా ఉండదని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ఒకసారి చూడండి, శిలువ ప్రేమ అనేది పరిశుద్ధ ప్రేమ, వీటితో పాటు పరిశుద్ధతలో కూడిన భయం కూడా మనకి తెలియాలి. శిలువ అనేది ఒక ప్రేమే కాదమ్మా, శిలువలో కూడా పరిశుద్ధత భయం ఉంది. మనం అనుకుంటాం కదా, ఆ శిలువ ఏముందిలే, ఆ దేవుడు ఏముందిలే అని. నువ్వు నేను చేసిన పాపం వల్లే దేవుడు కుమారుడు ప్రాణం పెట్టి ఆయన ప్రాణం తీసేసాము. ఆయన ప్రాణం తీసింది ఎవరు? సేవకుడి నాయకుడు కదా. రాజు ఏమన్నాడు? ఇతను నాకు ఏ పాపం కనబడట్లేదు కానీ ఇతని బదులు బరప్పని ఏమైనా పెడతారా అని అడిగాడు. మనోళ్ళందరూ ఏమన్నారు? లేదు బరప్ప. చిన్నప్పుడు ఇంటి దగ్గర తెరలేసేవాళ్ళు. బరప్ప అంటే హీరో అనేది అలా చూపించారు. గుర్రం మీద వచ్చి దారి దోపిడీ చేస్తాం. మాకు తెలియదు కదా, నేను చిన్నప్పుడు చూసి స్కిట్లు కూడా వేసేవాళ్ళం, మేము గోవా చేసేవాళ్ళం కదా. కానీ మీరు బరప్ప ఎవరంటే ఎవరే బరప్ప అంటే బరప్పకు గుర్రం ఉండింది, ఇంకా సైనికులు ఉంటారు, వాడు ఎవరు? బరప్ప అంటే బందీ కొడుతుంది. బరప్ప మాటలు కూడా ఇచ్చేటప్పుడు రాసి ఇచ్చేవాడు మాకు. బరపడేటటువంటి దశ గట్టిగా ఉంటాయి. ఎవరంటే బరప్ప వచ్చాను. ఎందుకు? బందీ కొడు దొంగ గడ 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 జనాలు గడగడాడేవాళ్ళు. ఆ జనాలు బరప్పని వదిలేరు కానీ దేవుడు మన కోసం శిలువ త్యాగం చేసిన వాళ్ళని మటుకు వదలదలుచుకోలేదు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పాపం కొరకు దేవుడిని చంపేశామండి. ఆ రోజు జనాలు చేసింది అదే. వదిలిపెట్టండి అని రాజు అంటే జనాలందరూ ఉన్నారు. లేదు 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 లేదు, దేవుడిని వేయండి, శిలువ వేయండి. ఆయన ఆ రాజు ఒక మాట కూడా అన్నాడు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఆయన మనస్సాక్షి తెలుసు. ఆయన గిన్నె తెప్పించుకొని ఆ గిన్నెలో చేయగడుకున్నాడు. వామ్మా ఈ పాపం నాకు వద్దయ్యా అంటే జనాలు ఏమన్నారు తెలుసుగా, అందకన్నారుగా, వెల్కమ్, వి ఆర్ వెల్కమ్ టు మై లైఫ్, అవర్ లైఫ్. మనమే కోరుకున్నాం. అందుకే సిలువ అనేది ప్రేమ, త్యాగం, వీటితో పాటు మనం దేవుడికి ఎంత చేశాము, దేవుడు తన తండ్రికి ఎంత చేశాడు, వాళ్ళిద్దరి మధ్య ఎంత ఎడబాటు ఉంది, ఎంత సెపరేషన్ అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన ఎంత ప్రేమించాడు, హౌ మచ్ హీ ఈజ్ లవ్ టు అవర్ ఫ్యామిలీస్. మనల్ని ఎంత ప్రేమించాడో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆయన నన్ను విడిచిపెట్టాడు, దేవుడు తన కుమారుని విడిచిపెట్టాడు. అలాగే మనం కూడా మన పాపమును విడిచిపెట్టాలి. మన పాపం విడిచిపెట్టడానికి మనకి ఎంతసేపు అండి? ఆదివారం ఒకటి వదిలేసి రమ్మని చెప్పడం చాలా ఈజీ. కానీ వదిలేసి రావమంటే మన వాళ్ళు ఎందుకు చెబుతారు? అన్న ఇజ్రాయల్ అన్న నువ్వు ఆదివారం రా అన్న అంటే అన్నయ్యకి ఏదైనా పని ఉందనుకోండి చెప్తాడు. నాకే పని ఉందనుకోండి, మన ఒక ఆదివారం నేను రాలేదు సంఘానికి, గుర్తుందా? సేవకుడిని అడిగాను, నాకు ఒక టెస్ట్ ఉందండి, నేను బ్యాంక్లో చేస్తున్నాను, నాకు ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి మాస్టర్ గారు, అది ఏంటంటే సరే అన్నారు. ఆ రోజు నేను ఆ సాకు అంటే అది రీజన్, ఆ రీజన్ నేను చెప్పి వెళ్ళాను. కానీ దేవుడు ఆ రీజన్ ఏం చెప్పలేదు. ఆ ఎడబాటుకు, ఆ విడదీయడానికి ఆయన రీజన్ ఏం చెప్పలేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తన తండ్రి చెయ్యి ఎలా విడిచిపెట్టాడో నా పాపం ఎదురే ఉన్నాయి, మన ఎదురే. నా పాపం నా కళ్ళ ముందే ఉంటుంది. నేను నిర్ణయం చేశాను, నేనేం మాట్లాడాను, నా కస్టమర్ నాకు షాప్లో వచ్చినంత నేను ఏం మాట్లాడాను, వాళ్ళకి ఎలా చెప్పిన నా పాపం నాకు తెలుసు. నేను వెంటనే ప్రార్థన చేసి, దేవా నేను ఇదిగో ఇలా మాట్లాడాను, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టమని ఇదంతా చెప్తుంది. తన తండ్రి చెయ్యి ఎలా విడిచిపెట్టాడో
నీ పాపాలను విడిచిపెట్టండి. ఆ పాపాలను విడిచిపెట్టడం ఎప్పుడు గుర్తు రావాలి? ఈ క్రాస్ చూసినప్పుడు నీకు గుర్తు రావాలి. క్రాస్ చూసినప్పుడు ప్రేమ, దయ, జాలి, కరుణ అన్నీ ఉంటాయి. మొన్న గాడిద మీద వచ్చాడన్నారు కదా, గాడిద పిల్లల మీద వచ్చాడన్నారు కదా, రేపు ఎలా వస్తాడు? గాడిదలో లేవు. ఇంకా పదవ సింహమే వచ్చేది. అప్పుడు మనం విట్టాగా పట్టుకున్నాం, ఇది నా పాపం అని. ఈ పాపంతో పాటే వెళ్తావు. పాపాన్ని విడిచిపెట్టాలి. మనం మెయిన్గా మనం విడుదలకు రావాలి. అందుకే దేవుడు అంత బాధపడ్డాడు. పాపం వల్ల వచ్చేది ఏంటి తెలుసుగా? మరణం. పాపం వల్ల వచ్చేది మరణం. దేవునికి అత్యంత అసహ్యమైనది ఏంటో చెప్తారా? పాపం. దేవునికి అత్యంత అసహ్యమైనది బైబిల్లో పొందపరచబడినది ఈ పాపం. పాపం వల్లే నేను నా తండ్రి చెయ్యి విడిచాను కాబట్టే ఆ పాపం నాకు అత్యంత అసహ్యమైనది. మీరు ఏదైనా చేయండి, మీరు అబద్ధం ఆడండి, ఏదైనా చేయండి, మీరు వచ్చి నాకు ప్రార్థన చేస్తే నేను మరలా మిమ్మల్ని క్షమిస్తాను. సునీగా చెప్పారు కదా, క్షమించమనేది దేవుడు చూపించాడు. సిలువ గిరిలో ఆ మేకలు ఇట్లా కొట్టి అని కొడతానికి ఆయన క్షమించాడు. కానీ ఆయన క్షమించింది ఒకే ఒకటి ఉంది, అది పాపం. నీ పాపం వల్లే ఆయన చేయి విడిచాడు కాబట్టి ఆ పాపాన్ని మటుకు ఆయన ఎప్పటికీ సహించడు, అసహించుకుంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనల్ని కప్పడానికి ఆ దేవుడు ఎంత ప్రాధాన్యపడ్డాడో ఆ పాప బీస్టి, ఆ సిలువ విలువ మనకు తెలియాలి, ఆ పరిశుద్ధత మనకు తెలియాలి. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం మన పాపాన్ని విడిచిపెట్టబడాలి. ఆయన ఆ 4వ మాటలో ఆయన బిగ్గరగా కేక వేశాను ఉంది కదా, ఆ వాక్యం ఉంటుంది చూడండి, ఏలి ఏలి లామా సబక్తా అని. మామూలుగా కాదు, దేవాతి దేవుడు వచ్చిన సంవత్సరాలన్నింటిలో కూడా ఎప్పుడు అందరితో మామూలుగా ఉన్నాడు. ఆయన అన్ని బాధలున్నా కానీ రాజు సైతం ఏమయ్యా ఇట్లా అన్నారు కదా, నువ్వు మాట్లాడవా అంటే నీవన్నట్టే. అంతేగాని దగ్గర కేక వేయాలి లేదండి, జనాలకి ఏం తెలియదండి, నేను వచ్చింది వాళ్ళ కోసం అని నేను చెప్పలా. జస్ట్ నార్మల్గా నీవన్నట్టే. కానీ గెచ్చమని తోటలో బిగ్గరగా కేక వేసాను ఉంది, ఇంకెక్కడ లేదు. బిగ్గరగా కేక వేసాను ఒక్క చోటే ఉంది. ఆ ఒక్క చోట ఎందుకన్నాడంటే నా పాపం కోసం తన తండ్రి చెయ్యి ఆయన విడిచాడు కాబట్టి ఆ బిగ్గరగా కేక వేశాడు ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా పాపాన్ని విడిచిపెట్టాలి. ఈరోజా, రేపా, ఎల్లుండా, సమయం లేదు. ఇంకా అంటాం కదా, సేవకుడి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నాకు ఇలా జరిగింది, ఇలా ప్రార్థన చేయండి అని అంటాం కదా. పాస్టర్ గారు అంటారు, సరే ప్రార్థన చేద్దాం అయ్యా, దేవుడు వాక్యం ఉంటుంది కదా అని మన కోసం ఒక మాట చెప్తాడు. దేవుడు నిన్ను అన్నాడు కదా, నిన్ను విడువను. ఎవరు అన్నారన్నమాట? దేవుడు అన్నాడు కదా. అదే మాట నువ్వు నేను అనగలమా? ఈరోజు నేను అంటాను, దేవా నేను నిన్ను విడువను ఎడపానని ఈరోజు అంటాను. రేపొద్దు నేను మాట తప్పితే, రేపు ఒక తప్పు చేయటానికో లేదా రేపు ఒక అబద్ధం ఆడటానికో, నేను అబద్ధం ఆడే టయానికి నా మైండ్లోకి ఏమొస్తుంది? అమ్మో నేనేమన్నాను, దేవా నేను నిన్ను విడువను, నేను ఎడపాయనని నువ్వు అన్నావు కదా, అలాగే నేను కూడా అన్నాను కదా అని అంటే ఆ మాట మనం అనగలమా? మనం అనలేమండి. మనం నిరంతరం నిత్యం దేవుడికి ఉంది కదా ఇన్ని పేర్లు, సేవకుడు ప్రతి ఆదివారం మనకు మొత్తుకుంటుంటాడు. దేవుడు ఏ పేరుతో పలికినా పలుకుతాడు. దేవుడికి ఒకే పేరుందా? తండ్రి, దేవ, పరిశుద్ధుడా, నిత్యుడా. నిత్యుడొక తండ్రిని ఎందుకన్నారంటే నిత్యం. దేవుడు ఒకే మాట చెప్తాడు, నిన్ను విడువను ఎడబాను, నిత్యం చెప్తాడు. ఈ భూమి బతుకున్నంత వరకు చెప్తాడు నిత్యుడు, నేను నిన్ను విడువను ఎడబాయనని. ఆయన కోరుకుంది కూడా ఏంటంటే నిత్యము నువ్వు కూడా నాకు చెప్పగలవా, నిత్యం నాకు చెప్పగలవా, నేను దేవా నిన్ను నేను విడువను, దేవా నిన్ను ఎడబాయనని. ఆయన కోరుకుంది కూడా అదేనండి. దయచేసి అందరూ నా మాటల్లో ఏమన్నా తప్పులు ఒప్పులు అంటే క్షమించండి. నేను అనుకున్నది ప్రభువారు నాకు తెలియజేసింది ఏంటంటే దేవుడు ఎంత ఖచ్చితంగా ఎంత న్యాయపరంగా ఆయన శిక్షని వేశాడో, ఆయన చేయి విడిచాడో, ఆయన నిన్ను విడువడు ఎడబాయడో అంతే ఖచ్చితంగా అంతే న్యాయపరంగా దేవుడు ఏర్పాటు చేసిన సంఘాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడిని, ఆ దేవుణ్ణి మనం విడువక ఎడబాయక మనం ఖచ్చితంగా ఆ నిత్య పరలోక రాజ్యంలో పొందుతూ ఉంది కాక, నిత్య పరలోకంలో మనం అందరం ముందు కాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఈ వాక్యాన్ని ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకుడికి సంఘస్థులకు సంఘానికి వందనం.